everyone, welcome to Aravali Technologies. This is Kancham Shrija. సో మనం ఈ వీడియోలో కోడింగ్ అంటే ఏంటి అండ్ కోడింగ్ యొక్క యూసేజెస్ అండ్ కోడింగ్ని ఎలా నేర్చుకుంటారు అని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్గా తీసుకుందాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. సో ఎలా వాళ్ళకున్న థాట్స్ని కానీ ఐడియాస్ని కానీ షేర్ చేసుకుంటూ సో వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఆ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఎక్సెట్రా. సో అది ఏ లాంగ్వేజ్ అయినా బట్ వాళ్ళకి అది వచ్చు. బట్ ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అనేది అవుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఫ్రెండే కానీ మనం ఎవరికైనా కాల్ చేసామనుకోండి, నార్మల్గా ఫ్రెండ్ అనుకుందాం. సో మనము ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు ఏమడుగుతాం, నార్మల్గా తిన్నావా అని అడుగుతాం. సో మన ఫ్రెండ్ ఏం రిప్లై ఇస్తాడు, తిన్నా అని అంటాడు. సో ఒక కన్వర్జేషన్లో ఏమవుతుంది, ఒక ఇన్పుట్ అనేది ఉంటుంది, ఒక అవుట్పుట్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం తిన్నావా అని అడిగింది ఏంటి, ఇన్పుట్. సో మన ఫ్రెండ్ అనేవాడు తిన్నా అని చెప్పడం ఏంటి, ఒక అవుట్పుట్. సో ఇక్కడ మనకు ఒక లాంగ్వేజ్ ఉంది, మనం మాట్లాడే లాంగ్వేజ్ మనకి మన ఫ్రెండ్కి అర్థం అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఈ లాంగ్వేజ్, ఈ కమ్యూనికేషన్ అనేది సక్సెస్ అవుతుంది మనకి. అలాగే నార్మల్గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి. సో వీటితోని మనం కమ్యూనికేట్ కావాలి అంటే ఏం కావాలి, లాంగ్వేజ్ అనేది అవసరం. సో మనకి ఇక్కడ డౌట్ రావచ్చు, మనం మాట్లాడే లాంగ్వేజ్ కంప్యూటర్కి వస్తుందా, సో కంప్యూటర్ మాట్లాడే లాంగ్వేజ్ మనకు వచ్చా అని మనం తెలుసుకోవాలి. సో నార్మల్గా ఒక నార్మల్ డౌట్ ఉంటుంది, కంప్యూటర్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా, కంప్యూటర్ కూడా మనకి రిప్లై ఇస్తుందా అని. ఎస్, కంప్యూటర్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కంప్యూటర్ కూడా మనకి రిప్లై ఇస్తుంది. సో కంప్యూటర్కి ఉన్న లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని కంప్యూటర్ అనేది మనకి రిప్లై ఇస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, కంప్యూటర్కి అయినా మన లాంగ్వేజ్ నేర్పించాలి, లేదంటే కంప్యూటర్కి వచ్చిన బైనరీ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి. సో అప్పుడే కంప్యూటర్కి మనకి కమ్యూనికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సో నార్మల్గా మనకి కంప్యూటర్కి కమ్యూనికేషన్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ అనేది అవసరం కూడా. సో అదే మనకి కోడింగ్. సో మనం ఈ కోడింగ్ గురించి ఇంకా బాగా క్లారిటీగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, లైక్ కంప్యూటర్లో మనకి చాలా ఒక 10,000 ట్రాన్సిస్టర్స్ అనేటివి ఉంటాయి. సో అసలు ఈ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటి, నార్మల్గా మనకి ఆన్ ఆఫ్ అనే స్విచ్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇవేంటి అంటే మనకి బైనరీ ఫార్మాట్లోనే వర్క్ చేస్తాయి. 1 ప్రెస్ చేస్తే ఆన్ అని, లేదంటే 0 ప్రెస్ చేస్తే ఆఫ్ అని అర్థం. సో ఇలాంటి ట్రాన్సిస్టర్లు ప్రతి ఒక్క కంప్యూటర్లో మనకి 10,000 వరకు ఉంటాయి. ఇది మనకి ఇంకా ఈజీగా అర్థం కావడానికి మనం ఈ కోడింగ్ని నార్మల్గా స్మార్ట్ టీవీస్ కానీ, లేదంటే ఏసీ రిమోట్స్ కానీ, నార్మల్గా రిమోట్ ఉంటాయి, టీవీ రిమోట్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఒక టీవీ రిమోట్ తీసుకుందాం, టీవీ రిమోట్లో ఒక్కో బటన్కి ఒక్కో కోడింగ్ అనేది ఉంటుంది. నార్మల్గా ఆన్ చేసే బటన్కి ఒక కోడింగ్, ఆఫ్ చేసే బటన్కి ఒక కోడింగ్. సో ఇలా అన్నిటికీ సపరేట్ ఫంక్షన్స్ కోసం సపరేట్ కోడింగ్ అనేది ఉంటుంది. నార్మల్గా వాల్యూమ్ పెంచడానికి, వాల్యూమ్ లో చేయడానికి ఇలాంటి సపరేట్ కోడింగ్స్ అనేటివి ఉంటాయి. లేదంటే ఛానల్ చేంజ్ చేయడానికి కానీ ఇలా సపరేట్ కోడింగ్స్ అండ్ డిఫరెంట్ కోడింగ్స్ అనేటివి మనకి రిమోట్లో ఉంటాయి. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక మెషిన్తో కానీ లేదంటే ఒక కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఒక కోడింగ్ అనేది అవసరం అవుతుంది. మనకి కోడింగ్లో వర్డ్స్ని కీవర్డ్స్గా, సెంటెన్సెస్ని స్టేట్మెంట్స్గా, లేదంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనకి ప్రోగ్రామ్స్గా, లేదంటే గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఒక సాఫ్ట్వేర్గా, లేదంటే ఒక అప్లికేషన్గా తీసుకుంటారు. సో అయితే చాలా పీపుల్కి తెలిసిన హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, సి కానీ, C++ కానీ, జావా, పైథాన్ అనేటివి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నార్మల్గా కంప్యూటర్స్ కానీ, లేదంటే ఏవైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, లేదంటే మెషిన్స్, లేదంటే ఏవైనా వేరే గ్యాడ్జెట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కోడింగ్ని యూజ్ చేస్తారు. సో మనకి ఇక్కడ కోడింగ్ అనేది నార్మల్గా యాప్స్ని కానీ, వెబ్సైట్స్ని కానీ, లేదంటే సాఫ్ట్వేర్స్ని కానీ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. విన్నారు కదా, సో కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని అర్థమైంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ కంటెంట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.